వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ ఒక బటర్ఫ్లై షేప్లో చేస్తున్నాం. సో కివి, కీరా, క్యారెట్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఇక్కడ మనకు అవసరం పడతాయి. సో ముందుగా వచ్చేసి బాడీ, సో సర్కిల్స్, ఓకే. సో ఇది వచ్చేసి మనకు బాడీ. అది ఇక్కడ హెడ్లా పెట్టేసుకున్నాం. ఓకే. సో రెండు జుక్నీలోంచి తీసుకున్నాను. సో పైనుంచి కొంచెం స్కిన్ తీసేయడం వల్ల ఏంటంటే వైట్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఓకే, షేప్లోకి తీసుకొస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ ఇది వచ్చేసి బ్యాక్ కొంచెం ఇటువైపు స్పేస్ వదిలేసి స్లిట్స్ ఇస్తున్నాం. సో రెండు కూడా సేమ్ అలాగే, అంటే రెండు వైపులు వస్తాయి కదా. ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసి మనం ఇది ఆపోజిట్లో. ఓకే. సో వింగ్స్, సో ఇక్కడ ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. కొంచెం స్మైలీగా చూపించడానికి పండుమిర్చి, సో కొంచెం ఆయిల్గా కట్ చేస్తున్నాను పండుమిర్చి, దొండకాయ,
సో నెక్స్ట్ జుకినీలో సో పల్చటి లేయర్ తీసుకొని సో ఇది యాంటీనా లాగా మనం యూజ్ చేస్తున్నాం. జుక్ని లేకపోయినా మనం డార్క్ కలర్ కీరా కూడా తీసుకొని వాడుకోవచ్చు. సో దాన్ని కూడా కొంచెం ఇలా స్కిన్ పైన మనం చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే, సో ఇలా కీరా కాంబినేషన్లో మనం మంచి బటర్ఫ్లైని తయారు చేసుకోవచ్చు. కొంచెం ఫన్నీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్లో ఏదైనా వాళ్ళకు ఆర్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఇలాంటివి చేసి పంపిస్తే కూడా బాగుంటుంది. మనం అన్నీ కట్ చేసేస్తే వాళ్ళు స్కూల్లో వెళ్ళేసి జస్ట్ అలా అరేంజ్ చేసేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఓకే, సో సింపుల్గానే ఇలా మీరు ట్రై చేస్తుండండి. మీకు కూడా కార్వింగ్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది.